హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసి ఇంకా అంటే కొంచెం లేట్గా లేసాం, అందుకోసం అని చెప్పేసి వంట కూడా చేసేస్తానండి ఒకేసారి. ముందైతే సాంబార్ చేసేసుకుని తర్వాత దోశ వేసుకుందాం అని చెప్పి సాంబార్ కావాల్సిన అన్నీ కూడా చాప్ చేసేసుకుంటూ పక్కన హరిగారికి టీ పెట్టేస్తున్నాను. సో ఏమి ఉన్నాయో వెజిటేబుల్స్ వాటితో చేసేస్తున్నాను ప్రస్తుతానికైతే. సో ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, పోపు దినుసులన్నీ వేసాను. వేసేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత వెజిటేబుల్స్ అయితే ఈరోజు నేను క్యారెట్ తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నాను, బెండకాయ తీసుకున్నాను, అలాగే వంకాయ కూడా వేస్తాను అన్నమాట కొంచెంసేపు అయిన తర్వాత. సో ఇంకేం తీసుకున్నానబ్బా, టమాటా, అంతే. ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ ఆలు కూడా వేసాను. సో కొంచెం ఉప్పు వేసేసి వెజిటేబుల్స్ వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేస్తే ఈ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా చక్కగా ఉప్పు పట్టి మగ్గుతాయన్నమాట. అందుకోసం అని చెప్పి వేసేసి మూత పెట్టేశాను. అవి బాగా మగ్గిన తర్వాత అప్పుడు నేను వంకాయ కట్ చేశాను. ఎందుకంటే వంకాయ కట్ చేసి పక్కన పెడితే బ్లాక్గా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా డైరెక్ట్గా ఫ్రై చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే కట్ చేస్తాను అన్నమాట వంకాయ. సో ఇప్పుడు వేసేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం దీన్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇంతలోప వెల్లుల్లి దంచుకొని వేశాను. నేనైతే ఎప్పుడు కూడా వెల్లుల్లి వేసే కర్రీస్ ఏవైనా సరే లేకపోతే ఫ్రై ఏదైనా సరే మధ్యలో వేస్తా అన్నమాట, పోపులో వేయను. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది మనకు వెల్లుల్లి చాలా బాగా వస్తుంది, వెజిటేబుల్స్ కూడా మంచిగా పడుతుంది, బాగుంటుంది ఫ్లేవర్. అందుకోసం అని చెప్పి అలా వేస్తా అన్నమాట. వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసుకున్నాక ఇంతలోపు ముందుగానే నేను పప్పు ఉడకపెట్టేశాను, అలాగే చింతపండు కూడా నానబెట్టేశాను. సో ఇప్పుడు పప్పు గుత్తితోటి దీన్ని చక్కగా మెదిపేసుకొని అండ్ చింతపండు జ్యూస్ కూడా చేసేసుకొని పిప్పి తీసి పక్కన పడేసి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి కూరగాయలన్నీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం కారం వేసుకోవాలి, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే సాంబార్ మసాలా వేసేసుకున్నాక అప్పుడు పప్పు యాడ్ చేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంక మనం కూరగాయలని మగ్గించుకోవాల్సిన అవసరం లేదు, చాలా మగ్గిపోయాయి ఇప్పటికే. ఇంకా పప్పులో ఉడికితే సరిపోతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇంకా పప్పు డైరెక్ట్గా వేసేసి చింతపండు జ్యూస్ కూడా వేసేసి తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మసిలితే సరిపోతుంది అంతే. చక్కగా దోశ అయినా లేకపోతే ఇడ్లీ అయినా వేసుకొని తినేసి హాస్పిటల్కి బయలుదేరాలి. ఎందుకంటే హరి నైట్ నుండి బాగా టూత్ పెయిన్ అని చెప్పేసి వేడుస్తున్నాడు, క్యావిటీ వచ్చినట్టుంది దానికి, 2 టీత్కి కూడా ఎఫెక్ట్ అయిందన్నమాట. అందుకని హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే లవ్లీని కూడా డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాలి. సో లవ్లీ వచ్చేసి చక్కగా మామాయర్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ ఫర్ బేబీస్ దీంతో చక్కగా స్నానం చేసి వచ్చేస్తుంది. ఇవి ఏంటంటే మనకు ఓట్స్, అలాగే మిల్క్, అలాగే కలందుల. దీంట్లో ఏంటంటే టీయర్ ఫ్రీ అన్నమాట. ఫార్ములా అనేది మనకు సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. డెర్మటాజికల్ టెస్టెడ్ ప్రోడక్ట్ అండి ఇది. మేడ్ సేఫ్ వాళ్ళు సర్టిఫై చేసిన ప్రోడక్ట్. అలాగే pH బ్యాలెన్స్డ్గా ఉంటుంది. 0+ ఇయర్స్ ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు. స్కిన్ని జెంట్లీగా క్లెన్స్ చేస్తుంది అన్నమాట. అలాగే స్కిన్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుంది. అండ్ చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిందండి. ఎప్పుడు కూడా మామాయర్త్ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకు 100% న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ ఉంటాయి. ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయి, అలాగే ఫస్ట్ క్రైలో దొరుకుతాయి, మామాయర్త్ డాట్లో కూడా దొరుకుతాయి. సో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా లింక్ ఓపెన్ చేసి కనుక మీరు షాపింగ్ చేస్తున్నట్లయితే మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది మామాయర్త్ డాటిన్లో. సో మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఏంటంటే ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి మామాయర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ దే యూజ్ అన్నమాట. సో కొంచెం తీసుకొని చక్కగా బాడీ మొత్తం యూస్ చేసేసుకోవచ్చు. సో తర్వాత మనం క్లాత్ అయినా సరే వైపింగ్ చేసుకోవచ్చు అన్నమాట, లేదంటే వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు. లవ్లీకి చాలా చాలా ఫేవరెట్, నిజంగానే మంచి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తూ ఉంటుంది దీని నుంచి. అండ్ ఈ స్మెల్ అనేది మనకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అలాగే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. డెఫినెట్గా మీ పిల్లలందరికీ కూడా యూస్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా తీసుకొని మీ పిల్లలకి యూస్ చేయండి, ఓకేనా? నా కోడ్ యూస్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము హాస్పిటల్కి. వీళ్ళిద్దరిని ఇప్పుడు నేను డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. లాస్ట్ టైము హరిగారు ఒకసారి సిరి డెంటల్కి వెళ్ళి క్యావిటీ ఒకటి క్లీన్ చేయించుకొని వచ్చారు, టూత్ క్లీనింగ్ చేయించుకొని వచ్చారు అప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. తర్వాత లవ్లీని ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం అన్నమాట. అంటే తనని ఎప్పుడు తీసుకెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాము. సో ప్రస్తుతానికైతే ఇక్కడికి వెళ్ళాము అండ్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్నాము. హరికేమో 2 టీత్కి వచ్చేసి ఏంటంటే మనకు 16,000 ఏమో అవుతుంది ఏమని చెప్పారంటే, మొత్తం తీసేసి వేరేటివేమో పెట్టాలంటే క్లిప్లు అవంతా కూడా.
సో లవ్లీకి వచ్చేసి ఏంటంటే బ్రేసెస్ ఇప్పుడు పెట్టనని చెప్పారు. 13 ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు పెడతారంటండి. చాలామంది అడుగుతుంటున్నారు కదా. సో లవ్లీ చాలా బాగుంది, క్లిప్స్ వేయించండి అమూల్య, కరెక్ట్గా సెట్ అయిపోతుంది అని చెప్పి ఏ డాక్టర్ కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టనంటున్నారు. ఇంకా తనకి పాలదంతాలు అనేటివి ఊడిపోలేదు కదా. సో అందుకోసం అని చెప్పి 13 ఇయర్స్కి పెడతా అంటున్నారన్నమాట. ఎందుకు మేడం మీరు టెన్షన్ పడతారు, మీ పాప పళ్ళ వరుస చక్కగా ఉంటుంది మీకంటే, అది దానికి మేము గ్యారంటీ అని చెప్తున్నారన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పటికే మేము 3 డెంటిస్ట్ని కలిసి కన్సల్ట్ అయ్యి కనుక్కున్నాం. సో ఎవ్వరు కూడా పెట్టనంటున్నారు. అందుకని ఇంకా పాలదంతాలు ఓడలేదు లవ్లీకి, చాలా లేట్గా వచ్చాయి అప్పుడే. సో అలా నెక్స్ట్ వచ్చేసి దారిలో వెళ్తుండగా ఇక్కడ లిచ్చి చూసి ఆగిపోయాం అన్నమాట. మా ఫేవరెట్ టీవీ, అందుకోసం అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్క గల వచ్చి మనకు 300 రూపీస్ ఏమో చెప్పారు. అండ్ ఇంకొచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని సో కర్రీ చేస్తున్నాను. దానికంటే ముందు ఏంటంటే వెళ్ళి టైలర్ దగ్గర సో బ్లౌజెస్ అన్నీ ఇచ్చేసి వచ్చానన్నమాట. సో ఎన్ని పనులు అనండి బాబోయ్, అసలు ఒక్కొక్క రోజు చాలా హెవీ వర్క్ పడిపోతుంది, ఒక్కొక్క రోజు చాలా ఫ్రీ దొరుకుతుంది. అట్లా ఈ మధ్య అయితే నాకు రోజంతా పని చేస్తున్నా కూడా నాకు సరిపోవట్లేదు అన్నమాట టైము. అండ్ వ్లాగ్స్ కూడా ఎడిట్ చేయలేకపోతున్నాను, అంత అలసిపోతున్నాను నైట్ టైంకి, ఎక్కువ పని పడిపోయింది ఇంట్లో. సో అండ్ మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడికో ఒక దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం అన్నమాట. ఇంట్లో ఒక్కరోజు కూడా ఖాళీగానే ఉండట్లేదు, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఎక్కడికో ఒకరి దగ్గరికి. అండ్ రేపేమో ఐకియాకి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఈరోజు ఏంటంటే ఎగ్ కర్రీ చేసేస్తున్నానండి, చింతపండు వేసి చేసేస్తున్నాను అన్నమాట. ముందే ఎగ్స్ని కుక్ చేసి పెట్టాను. మార్నింగ్ సాంబార్ చేశాను కదా, సో అది కొంచెం దోశలో తినేసిన తర్వాత మధ్యాహ్నం కూడా తిని ఇంకా వచ్చేసింది అది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు కర్రీ చేసుకుంటే నైట్ తినేసేయచ్చు హ్యాపీగా. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని నేను అంతా కూడా షూట్ చేయలేదు. నీకు కొలిసిస్తారా, నీకు ఇష్టం లేదా? మొత్తం పట్టుకున్నానా? స్టిక్ ఉండవు, ఇవన్నీ కొమ్మలు, ఇవన్నీ ఇంచి ఇట్టు కడతారు. ఎంతమందికి ఇష్టం లిచి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. నీకు ఇష్టంలే? ఎందుకు? నాకు లవ్లీకి చాలా ఇష్టం. ఇవి 300 రూపీస్ అండి, అయినా కొన్నాం. కాదు, నువ్వు తిన్నది అట్లా అనిపించింది నేను, మేబీ ఇది పెడతా చూడు, చాలా స్వీట్గా ఉంటుంది. పట్టుకో, నేను ఒలుచుకొని తింటా. హాయ్ చెప్పు. చెప్పు. ఎడరా రాయే. హాయ్ ఫ్రెండ్స్, ఇట్టా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. రాదు అది, చిన్నప్పుడు కాదు మీకు కనిపించడానికి, ఇప్పుడు అసలు కనపడదు. లిచి తింటావా? ఉచిచ్చేదా? చూడు, కాలుకి దెబ్బ తగిలిసుకున్నావు, కామ్గా ఉండొచ్చు కదా. పడ్డదంట. సో చూసారు కదా, పిల్లలు ఎదిగే కొద్దీ నిజంగానే కెమెరా ఫియర్ ఎక్కువైపోద్ది. లక్కీ అయితే చిన్నప్పుడు బాగా కనపడేవాడు, ఇప్పుడు అస్సలు రాడు. షూట్ చేస్తుంటే ఎందుకు మమ్మీ అంటాడు అన్నమాట. ఇంతే పిచ్చికి కూడా అసలు కనపడదు, అసలు దొరకదు చేతికి, బయట ఆడుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఎక్కడో పడిందంట, ఇంకా వచ్చింది అట్లా లవ్లీని ఆడుకోవడానికి రమ్మని వస్తూ ఇంకా కనిపించింది.
సరే నేను ఇటు షూట్ చేసుకుంటేసరికి ఇంక షూట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో అది చాలామంది అడుగుతూ ఉంటారు. అందుకే నెక్స్ట్ ఇంక ఇక్కడ చాయ్ పెట్టేసుకొని తాగేసి ఇంకా ఈ బ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. డెఫినెట్గా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.